శని దోషమా? శనిగ్రహ ప్రభావంతో బాధపడుతున్నారా? ఆయన కోపాన్ని తీర్చుకుని అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే పరిహారాలు మీ జీవితం మారుస్తాయి. శనిదేవుడు కర్మఫలదాత. మనం చేసే ప్రతి పని ఫలితాన్ని తీర్చి చెప్పే న్యాయదేవుడు. మన కర్మలకు తగిన శుభ లేదా అశుభ ఫలితాలను ఆయనే ఇస్తారు. అందుకే శనిగ్రహ ప్రభావం దుష్టంగా మారినప్పుడు మన జీవితంలో అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. రావి చెట్టుకి పూజ. హిందూ మత విశ్వాసాల ప్రకారం రావి చెట్టు కింద దేవతలు నివసిస్తారు. ప్రతిరోజూ రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. ఒక ఇనుప పాత్రలో నీరు, పాలు, చక్కెర, నెయ్యి కలిపి చెట్టుకి సమర్పించండి. ఇలా చేస్తే శనిదేవుని కోపం తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. హనుమంతుని పూజ. శనిదేవునిపై హనుమంతుడికి ప్రత్యేక ప్రభావం ఉంది. శనివారాలు హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని శనిదేవునికి అర్పించండి. ఇలా చేస్తే శని అనుగ్రహం పెరుగుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి. నల్ల ఆవుకు సేవ. నల్ల ఆవు శనిదేవునికి ప్రీతికరం. ఆవుకి కుంకుమదిద్ది పూజ చేసి కొమ్ములకు పవిత్ర దారం కట్టండి. ధూపం వేసి శనీశ్చరాయ నమః మంత్రం పలకండి. ఇది శనిదోష నివారణకు శక్తివంతమైన పరిహారం. మంచి పనుల శక్తి. శనిదేవుడు కర్మల ప్రభావాన్ని చూసి ఫలితాలు ఇస్తాడు. ఎల్లప్పుడూ మంచి పనులు చేయండి. సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయండి. అప్పుడు శనిదేవుని కోపం తగ్గి ఆయన అనుగ్రహం మీ జీవితాన్ని మార్చుతుంది. ఇవి చిన్న పరిహారాలు కాబోయినా ఫలితం అద్భుతం. రావి చెట్టు పూజ, హనుమంత సేవ, నల్ల ఆవు పూజ ఇవన్నీ శనిదేవుని అనుగ్రహాన్ని పూర్ణంగా పొందించగలవు. ఇవాటి నుంచే మొదలు పెట్టండి. మీ జీవితం ఎలా మారుతుందో మీరు చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? ఇంకా ఇలాంటి శక్తివంతమైన ధార్మిక సమాచారం కోసం మా ఎలివేట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. శనిదేవుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభం.